99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన సూరేటి కేశవులు మరణించగా వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ 14వ వార్డు కౌన్సిలర్ కూసంపూడి మహేష్. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ అద్దంకి అనిల్, చాంద్ పాషా, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి హనుమాన్ నగర్ లో మార్చి 25వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే ప్రసన్న ఆంజనేయ స్వామి పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి పూర్తయిన ఏర్పాట్లు. సత్తుపల్లి పట్టణంలో హనుమాన్ నగర్ లో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. రేపటి నుంచి జరిగే పూజా కార్యక్రమాలతో ఈ పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు జరిగే ఈ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ హాజరు కావాల్సిందిగా ఆలయ కమిటీ ద్వారా మీకు సమాచారం ఇస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామంలో అధికార మతంతో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో గాయపడి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్దం వెంకటేష్ ని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. అతనికి ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం డీఎస్పీ ఎల్ ఆదినారాయణని కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రశాంతంగా ప్రజలు ఉన్నారని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తోందని, అధికార మతంతో అరాచకాలు చేస్తున్నారని, అడ్డొచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నామని, 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, వడ్డీతో సహా తిరిగి చెల్లించి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగారం సర్పంచ్ ప్రవీణ్ ప్రకాష్, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నగర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి కొరియర్ సేవలను మరింత చేరువ చేస్తూ సంగెం మండల కేంద్రానికి చెందిన మెట్టుపల్లి రమేష్ పోచమ్మ మైదాన్ కేర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ అండ్ కార్గో సర్వీసెస్ షాప్ను హన్మకొండ డీసీసీ అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో కోలాట కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరిచిన సీనియర్ నాయకులు చల్లగల్ల నరసింహారావు, బాలపుల్లయ్య మరియు ఆలయ కమిటీ సభ్యులు. వరంగల్ జిల్లా పలకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఇనగాల వెంకటరామరెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఇనగాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పరకాల పట్టణంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ మరియు త్యాగ నిరతిని చాటి చెబుతుందని కొనియాడారు. ముస్లిం సోదరులకు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఉపవాస దీక్షలు సమాజంలో క్రమశిక్షణను, పేదలకు చేసే దాన ధర్మాలు సామాజిక మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో తెలంగాణలో మత సామరస్యం వెలువరిస్తోందని, నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెరిక శ్రీను ఇటీవల కాలంలో గుండె బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పెరిక శ్రీనుని తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ పరామర్శించి పెరిక శ్రీను ఆరోగ్య విషయాల గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని ఆరోగ్యం పట్ల తగు సూచనలు
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మల్లవరం గ్రామ సర్పంచ్ కట్టికి కిరణ్ కుమార్, సీతారామయ్య, బూకే అంజయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అనన్య రిసార్ట్ హజీజ్ నగర్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క నందినీల కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మంఠ రాగమయ్యి దయానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.